మాటకు సిగ్గు పడకుము, అది దేవుని బలమై ఉన్నది. పాపము నుండి రక్షణకై అందరికీ అవసరమై ఉన్నది. త్యాగము చేసెను యేసు ప్రభు, ఆ త్యాగాన్ని చాటించుమా. సువార్త ప్రకటించుట నీ బాధ్యతరా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ఇదిగో ఈరోజు మనం ఉన్నాం పాలయూరు చర్చ్. ఇదే తోమా గారు కట్టిన రెండవ సంఘం, రెండవ మందిరం. చూద్దానండి లోపలికి వెళ్ళి. ఇదే రెండవ చర్చ్. ఇక్కడ అన్నీ కూడా నమూనాలు ఉన్నాయి. ఇదిగోండి ఇటు చూడండి. తోమా గారు ఎలా బాప్తిసం ఇచ్చారు, అప్పట్లో ఎలా వారిని అభిషేకించారు, పిల్లలు లేని వారికి వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. సింహాలు సైతం ఆయన దగ్గర కూర్చుండి సాష్టాంగపడ్డాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకని నేను చెప్తాను. అది కూడా అక్కడేమో పడవలో ఎలా వచ్చారు, రాజులు సైతం ఆయన ముందు దేవుణ్ణి అంగీకరించి ప్రార్థనలో ఏకీభవించారు. ఆయన యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత నేనే యేసుప్రభుని అంటే నమ్మలేదు. నేను వేలు పెట్టి చూస్తాను అన్నాడు. అప్పుడు ఏలు పెట్టే సన్నివేశం మై లార్డ్ మై గాడ్ అని పిలిచిన మాట అన్నమాట. హలో రొంబా వనకం. ఓ ఓకే, యు నో വേറെ ചാനലൊക്കെ കാണാണ്ടല്ലോ, 10,000 കാണാണ്ടല്ലോ. యూట్యూబ్ 2000 మీదే. ఈయన పాపం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా 2 సార్లు మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. పాపం ఈయన ఇక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అండ్ గైడ్ కూడా. గైడ్ ఈ సంవత్సరం ప్రమోషన్ వచ్చింది ఆయనకి, అందుకనే గైడ్. రాగానే గుర్తుపట్టాడు గాడ్స్ వే మిషన్ అని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పాపం ఆయన బుక్ స్టోరు, గైడ్, సెక్యూరిటీ అన్నీ మల్టీ పర్పస్. ఇప్పుడు మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే మైనస్, ఆయనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమున్నా మలయాళమే.